ఇవాళ ప్రెసిడెంట్ గారిని కలవడం జరిగింది. ప్రెసిడెంట్ గారికి రాష్ట్రంలో అనైతికంగా అప్రజాస్వామికంగా ఏ రకంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి ఆ గెలిచిన వాళ్లను డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్లు పెండింగ్ లో ఉండగా ఒకవైపున డిస్క్వాలిఫికేషన్ చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి తెలుగుదేశం వాళ్ళు ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు అని ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే మరోవైపు ఒక అడుగు ముందుకేసి వాళ్ళల్లో కొంతమందిని ఏకంగా మంత్రిమండలిలోకే చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఎంత మటుకు ధర్మం అని, ఇటువంటివి గాని ఆపకపోతే ఇక ఈ రాష్ట్రంలో జరిగింది ప్రతి రాష్ట్రంలోనూ ఇదే విధంగా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జరిగిన తీరునే ప్రతి రాష్ట్రంలోనూ మొదలవుతుంది. అప్పుడు మంత్రులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి లేకపోతాము. ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోతుంది. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి ప్రెసిడెంట్ గారిని కోరడం జరిగింది. ఆయనకి అర్జీని కూడా ఇచ్చాం. అనుకూలంగా స్పందించాడు. మంచి జరుగుతుంది అని ఆశిస్తున్నాం. మనకు అలవాటుంది. ఆడట్టే ఉన్నారు, ఈడట్టే ఉన్నారు. ఎంపీలు కూడా ఇక్కడే పెండింగ్ లో ఉన్నాయి. కానీ అపాయింట్మెంట్లు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కలిసే కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాం. హరి కదా రాము అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని కలిసే కార్యక్రమం పెట్టుకుంటున్నాం రాము. అక్రాస్ ఆల్ సెక్షన్స్, అక్రాస్ ఆల్ పార్టీస్ ప్రతి ఒక్కరిని కూడా కలిసే కార్యక్రమం ఎందుకు చేయాలనుకుంటున్నాము అనంటే, ఇది రేపొద్దున మీ దాకా వస్తుంది. ఇవాళ మా దాకా వచ్చింది, మీరు గన రియాక్ట్ కాకపోతే రేపొద్దున ఇది మీ దాకా వస్తుంది. రేపొద్దున మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీలోకి వెళ్లి వేరే పార్టీ వాళ్ళు మంత్రివర్గంలోకి తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా ఆలోచనలు చేయండి. డెమోక్రసీని కాపాడే విషయంలో 4 అడుగులు ముందుకేయండి అని చెప్పి అక్రాస్ ది స్పెక్ట్రమ్ అన్ని పార్టీలను ఎవరైతే అపాయింట్మెంట్లు ఇస్తారో ప్రతి ఒక్కరిని కూడా కలిసే కార్యక్రమం చేస్తా ఉన్నాము. మరీ ముఖ్యంగా బీజేపీ వాళ్ళలో ఎవరైతే బీజేపీ నిర్ణయాన్ని ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళని ఇంకా ఎక్కువ కలిసే కార్యక్రమం కూడా చేయడానికి కూడా ఎక్కువ అపాయింట్మెంట్ అడిగే కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఎందుకనంటే వీళ్ళు కన్విన్స్ అవుతే ఇక్కడ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలు వేస్తారు. అక్కడ మొట్టికాయలు పడితే స్పీకర్ వెంటనే వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తారు. స్పీకర్ వెంటనే డిస్క్వాలిఫై చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అక్రాస్ ది స్పెక్ట్రమ్ అన్ని పార్టీస్ ను ఎవరైతే అపాయింట్మెంట్ ఇస్తారో ప్రతి ఒక్కరిని కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అనైతిక కార్యక్రమం, ఏ రకంగా ఆయన ఓటుకు కోట్లు డబ్బిస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో సహా అడ్డగోలుగా దొరికిపోయిన పరిస్థితుల్లో, ఏ రకంగా బ్లాక్ మనీ విచ్చలవిడిగా సంపాదించిన పరిస్థితుల్లో, ఏ రకంగా కరప్షన్ అన్నది ఆంధ్ర రాష్ట్రంలో కాగ్ కూడా తప్పులు పడుతూ కరప్షన్ గురించి ప్రస్తావించిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి నుంచి మద్యం దాకా, మద్యం నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి కాంట్రాక్టర్ల దాకా, కాంట్రాక్టర్ల నుంచి జెన్కో దాకా, జెన్కో దగ్గర నుంచి చివరకు గుడి భూములను
గుడిలో లింగాన్ని కూడా వదలుకోకుండా ఏ రకంగా కరప్షన్ చేసి సంపాదిస్తా ఉన్నాడో ఆ సంపాదించిన డబ్బుతో ఈ మాదిరిగా విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం ధర్మం కాదు అని చెప్పి ప్రతి చోట కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఇంగ్లీష్ సార్ జగన్ జీ సార్ ఇంగ్లీష్ వన్ ఇన్ ఇంగ్లీష్ సార్ దానికోసమే అడుగుతున్నాం రాము. ఈ వ్యవస్థలోకి మార్పులు తీసుకొని రాలేకపోతే వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఇది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది, రేపు పొద్దున మరో పార్టీ అవుతుంది. మొత్తానికి వ్యవస్థనే పూర్తిగా కుప్పకూలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా చేయమని చెప్తా ఉన్నాం. సానుకూలంగానే స్పందించారు, అంతకన్నా ఆయన దగ్గర నుంచి సానుకూలంగా స్పందించారు. వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇన్ ఇంగ్లీష్ సార్ ఫర్ నేషనల్ మీడియా సార్. We've met the Honorable President. We've given him this representation. We've explained to him the situation in Andhra Pradesh, wherein 21 of the MLAs belonging to YSR Congress Party have been lured by the Telugu Desam Party, and all these 21 MLAs who've shifted over have not been disqualified for the past one whole year. It's been more than a year and their disqualifications are pending with the Speaker. The Speaker sits on it, he doesn't react. While these MLAs who've been elected on YSR Congress Party, deformed YSR Congress Party ticket, who have no moral right to continue as MLAs, are continuing as MLAs because of the support given by the government there, because of the support given by the Speaker there. While their disqualification pending, while their disqualification petitions remain pending, the Chandrababu Naidu government had gone one step ahead and mocked democracy furthermore, taking 4 of these MLAs into his cabinet. Without these people resigning from their MLA posts, without these people being disqualified, these people continue to be MLAs from YSR Congress Party, and yet they have taken an oath as ministers in Chandrababu Naidu government in Andhra Pradesh. This is mockery of democracy what is taking place. In fact, Chandrababu Naidu is in government now. He's got power with him, he's got money with him, he's got police with him, he's got he's got everything what the power can give him. Yet this man is not willing to have these MLAs disqualified. Yet this man is not willing to have these MLAs resign and take these take these MLAs, give them tickets on his party ticket and take them to people and then win people's mandate. Because Chandrababu Naidu knows very well that he is going to lose elections if he is going to take these people to people, because his governance in Andhra Pradesh has utterly failed. He does not have confidence in himself. He does not have confidence in his governance. That is the reason why he wants these MLAs, but yet he doesn't want these MLAs. He wants these MLAs, but he doesn't want these MLAs on his ticket. This is utter mockery what is taking place in Andhra Pradesh, utter mockery of democracy what is taking place in Andhra Pradesh, and we are questioning that. And that is the reason why we've come to the governor. In fact, we've given him this, we've come to the president and we've given him this representation. In fact, we've also quoted this Article 164(1) of the Constitution, what clearly says, the Chief Minister shall be appointed by the governor and other ministers shall be appointed by the governor on the advice of the Chief Minister, and the ministers shall hold office during the pleasure of the governor. So it is only as long as the governor holds pleasure that these ministers will continue. So we've requested the President, Honorable President, to ensure that the governor withdraws pleasure from these ministers and save democracy. Thank you.